నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ లో ఘనంగా రాష్ట్ర స్థాయి 12వ కబడ్డీ పోటీలు ప్రారంభం. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులచే మార్చ్ స్వీకరించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కార్పొరేషన్ కమిషనర్ భావన, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. భావితరాలకు ఉపయోగపడేలా ప్రపంచ స్థాయి వసతులతో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రత్యేక ప్రణాళికతో రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నారన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి. జీజీహెచ్కు ప్రభుత్వం నుండి వచ్చే నిధులకు సాయంగా దాతల నుండి కూడా సహకారం అందితే అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్న జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ లో 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, కార్పొరేషన్ కమిషనర్ భావన, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ బీచ్ కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్, కార్పొరేషన్ కమిషనర్ భావన, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులచే నిర్వహించిన మార్చ్ని స్వీకరించారు. అనంతరం శాసనసభ్యులు పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలీలు మాట్లాడుతూ ఈ అంతర్ జిల్లాల పోటీల్లో ఉమ్మడి 13 జిల్లాల నుండి 13 జట్లు పాల్గొంటాయని, ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులు మచిలీపట్నంలో జరిగే జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కాకినాడ బీచ్ ఎంతో సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేషన్ కమిషనర్, రూరల్ శాసనసభ్యుల చొరవతో బీచ్ను పరిశుభ్రంగా ఉంచేందుకు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ప్రజల విచక్షణతో ఆలోచించి ప్రభుత్వ అధికారులకు సహకారం అందించే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఎవరైనా బీచ్ను అపరిశుభ్రంగా చేసిన వారిపై కేసులు పెడతామని అన్నారు. ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉన్న మన కాకినాడ బీచ్ను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీచ్ కబడ్డీ ఫెస్టివల్ ఇక్కడ జరగడానికి ముఖ్య కారకులు ఎమ్మెల్యే కాకినాడ పంతం నానాజీ గారికి, మున్సిపల్ కమిషనర్ కాకినాడ గారికి, డిఎస్డి శ్రీనివాస్ గారికి, అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, కబడ్డీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్స్కి, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి, వచ్చేసిన ఆల్ స్పోర్ట్స్ పర్సన్స్, వాళ్ళ కోచెస్, మీడియా వారికి, పోలీస్ వారికి అండ్ ఆల్ అదర్ వ్యూవర్స్ హియర్ అందరికీ నమస్కారాలు. ఫస్ట్ టైం బీచ్ కలగా కనపడుతుంది. ఆల్ క్రెడిట్స్ టు ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఈరోజు ఈ సభకు కారణం అండ్ ఇక్కడ చేయించడానికి ముఖ్య కారణం నానాజీ గారు. అంటే నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 9-10 months అవుతుంది, కానీ ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఇంత వ్యూ ఉండి ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఇంత దారుణంగా ఒక బీచ్ మెయింటైన్ చేయొచ్చు అంటే కాకినాడ చూపించగలం, అంత దారుణంగా ఉండేది యాక్చువల్లీ. సో అలాంటిది ఇవాళ ఆయన మున్సిపల్ పంచాయతీ వైపు నుంచి ప్లస్ అఫ్ కోర్స్ ఆయన ఫాలోవర్స్ వైపు నుంచి వాళ్ళు ప్రతిసారి కొందరు పంపించడం, క్లీన్ చేయించడం, మున్సిపల్ కమిషనర్ గారు కూడా కంప్లీట్ గా దానికి ఒక డెడికేట్ ఒక టీం పెట్టి క్లీన్ చేయించడం. సో ఇప్పుడు కొంచెం కళ వచ్చింది. ఇది ఇంకొక 3-4 months లో మనకి యూ విల్ సీ లాట్ ఆఫ్ ఈ రెస్ట్ రూమ్స్, తర్వాత బట్టలు చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్, కొంత న్యూ డెస్క్స్, లైటింగ్, ఇంకా కొంచెం అంబ్రెలాస్ కూర్చోడానికి ఇవంతా డిఫరెన్స్. బట్ కబడ్డీ గురించి, స్పోర్ట్స్ నుంచి అందరు పెద్దలు మాట్లాడారు. బట్ ఇది అవకాశంగా నేను అప్పుడే రిక్వెస్ట్ వదలుచుకుంది ఏంటంటే, మేము ఎంత కష్టపడినా ఆ రోజు పొద్దున్న చేస్తున్నాం, మధ్యాహ్నం చేస్తున్నాం, రాత్రికి మళ్ళీ చెడగొడుతున్నాం. అంటే కొంచెం ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి. అంటే మన అందరూ చదువుకోండొచ్చు కానీ మన ఇల్లు ఇదంతే కదా. ఇప్పుడు రేపు మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి ఇక్కడే కూర్చుంటారు, ఆడే తాగుతాం, అక్కడే తింటాం, అక్కడే ఉంచేస్తున్నాం, ప్లేట్లు పడేస్తున్నారు. అలా ఇంతమంది చెడగొడుతుంటే ఎంతమందిని క్లీన్ చేస్తాం, ఎన్నిసార్లు క్లీన్ చేస్తాం, ఏదో ఒక రోజు వదిలేస్తాం. సో అప్పుడు మళ్ళా ఊర్లో ఇది ఒక డంప్ యార్డ్ లా తయారవుతుంది, బీచ్ లా ఉండేది. సో దయచేసి ఈ సందర్భంగా అన్న
సో అందరికీ నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, బట్ ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఒకసారి మీరు రాయలసీమ వైపు చూస్తే, నేను ఫస్ట్ టైం మా అమ్మ నాన్న తీసుకొచ్చినప్పుడు బీచ్ చూపించినప్పుడు, ఎప్పుడు బీచ్ కనపడిన కడప వాళ్ళకి ఫస్ట్ టైం బీచ్ చూపిస్తే ఎంత ఆనందం ఉంటుందో నాకు తెలుసు. నేను పర్సనల్గా చూసాను. అలాంటిది దగ్గరలో పెట్టుకొని దాన్ని ఒక డంప్ యార్డ్ లా తయారు చేస్తాం. ఇక్కడ అనకూడదు కానీ ఒక పదం, బట్ ఇట్ ఈస్ లైక్ దట్. కలెక్టర్ గారు అయినటువంటి షణ్ముఖన్ ఐఏఎస్ గారికి అలాగే కమిషనర్ గారికి అలాగే ఇతర పెద్దలు, వేదిక పెద్దలు, జిల్లా అధికారులందరికీ, అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులకి, ప్రెసిడెంట్ గారికి, అలాగే ప్లేయర్స్ ఎవరైతే 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి మెన్ అండ్ ఉమెన్ టీం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాకినాడ బీచ్లో చాలా కాలం తర్వాత మనం ఎక్కువగా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా బీచ్ ఫెస్టివల్ చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం అనుకున్న అంతరాయం వల్ల జరగలేదు. గత 3-4 సంవత్సరాలు కరోనా గురించి కూడా జరగలేదు. తర్వాత మన బీచ్లో చేసుకోబోయే ఫెస్టివల్ ఇదే ఫెస్టివల్గా భావిస్తున్నాం. ఇవాళ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు మనకి అవకాశం ఇచ్చి ఆంధ్ర బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ ఇవాళ కాకినాడలో జరపడానికి 2-3-4 తారీఖుల్లో జరపడానికి నిశ్చయించుకుని మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు పెద్దలు కలెక్టర్ గారిని అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి నోటీసులు పెట్టి వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకుని మన పూర్తి స్థాయిగా అన్ని రకాల సహకారం అందజేస్తున్న తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ చక్కగా ఇవాళ చల్లటి వాతావరణంలో స్టార్ట్ చేసుకున్నారు. ఈ వాతావరణంలో కబడ్డీ ఆటని మా కెర్లంపూడి మండలంలో ఒక ప్రత్యేకత ఉంది. కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా మా కెర్లంపూడి మండలం నుంచి ఎప్పుడు ఆడుతూ వచ్చారు. ఎన్నో నేషనల్స్కి వెళ్ళడం జరిగింది, ఎన్నో చోట్లకి వెళ్ళడం జరిగింది. అటువంటి కబడ్డీ స్టేట్ మీట్ నా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరగడానికి నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ఈవేళ ఇక్కడ ఎవరైతే సుమారు 150 మంది దాకా ప్లేయర్స్ రావడం జరిగింది. అట్లాగే కోచ్లు అందరూ కలిసి 300 మంది ఉన్నారు. 300 మందికి చక్కగా ఆశిస్తూ వేస్తున్నటువంటి కేఎస్టీలోకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన లోకరాజు గారు, పీడి గారు, గౌరవ పీడి గారు మాకు ఎప్పుడు ఈ స్పోర్ట్స్లో సహకారం అందిస్తా, అడిగి గైడ్ చేస్తూ అనేక కార్యక్రమాలు నన్ను అనేక సంఘ కార్యక్రమాల దగ్గర ఎటువంటి కార్యక్రమాల దాకా ప్రతిసారి మా సంఘ కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా, పార్టీ కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా స్పోర్ట్స్ పెట్టి ఏ పెట్టి వచ్చిన ముందు లోకరాజు గారు నడిపిస్తా ఉన్నారు. అలాగే ఇవాళ నా మిత్రుడు కాంగ్రెస్ పార్టీలో చిరకాలం కలిసి తిరిగినటువంటి వాళ్ళు వెంకటరెడ్డి దీనికి ప్రెసిడెంట్గా ఉండడం చాలా ఆనందకరమైన విషయం. మరి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఇవాళ అంటే ఈ అధ్యక్ష స్థానానికి వచ్చింది నేను కోరుకోకూడదు, కానీ ఈస్ట్ గోదావరి ఇక్కడ 2 టీంలు ఉన్నాయి. ఒకటి మన సరదాగా అన్నారు కలెక్టర్ గారు, మీ టీము మా టీము ఆడదాము. నిజంగా కలెక్టర్ గారు మీ టీము మా టీము 2 టీంలు ఉన్నాయండి. అక్కడ ఉంటుంది కడప టీం కనపడతా ఉంది, ఈస్ట్ గోదావరి టీం కనపడతా ఉంది. 2 టీంలు కూడా ఇక్కడ ఉన్నాయి. నేను కోరుకునేది హోమ్ టీంకి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కప్పు తెచ్చుకొని రావాలని చెప్పి హోమ్ టీంని కోరుకుంటూ